నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ రవళిక. 2023-24 ఎలక్షన్ ముచ్చట్లో ఈరోజు కార్యక్రమంలో ప్రస్తుతం మనతో రాజకీయ విశ్లేషకులు వివిధ హోదాల్లో పనిచేసి ప్రముఖ పాత్ర వహించారు. ప్రస్తుతం ఇరిగేషన్ చైర్మన్గా ముందుకు వెళ్తున్న ప్రకాష్ రావు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో ఈరోజు మనం ముచ్చటిద్దాం. నమస్కారం సార్. నమస్తే రవళిక. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారంతా? బాగున్నాను సార్. సో మనకి తెలంగాణ ఏర్పడిందే నీరు నిధులు నియామకాలతో. మొదటి ప్రాధాన్యత వాటర్కే. సో దానికే చైర్మన్గా పనిచేస్తున్నారు. సో మీరు న్యాయం చేశారా సార్ ఈ పదవికి? నాకంటే ఎక్కువగా ముఖ్యమంత్రి గారు న్యాయం చేశారు. ఎందుకంటే తెలంగాణలో ఏ ప్రాజెక్టు రీడిజైన్ చేశానా, లేకుంటే ఏ ప్రాజెక్టు పట్ల ఇంజనీర్ల కంటే ఎక్కువగా ఇన్పుట్స్ ఇచ్చి ఈ ప్రాజెక్ట్ ఇట్లుండాలి, దీనికి సంబంధించిన నీరు ఈ కాలువల ద్వారా ఇక్కడిక్కడికి వెళ్ళాలి, ఎక్కడ లిఫ్ట్ ఉండాలి, ఎక్కడ పంపింగ్ స్టేషన్ ఉండాలి, ఎక్కడ బ్యారేజ్ ఉండాలి, క్షుణ్ణంగా టోపోగ్రఫీ తెలిసిన వ్యక్తిగా కేసీఆర్ గారే ఈ మొత్తము జలవనరుల సృష్టికర్త. అనే గోదావరి నీళ్లు సముద్రంలో కలిసిపోతుంటే ఆ నీళ్లను మెట్ట ప్రాంతాలకు తీసుకొచ్చి 635 అడుగుల ఎత్తుకు, అంటే ఎక్కడో 100 మీటర్ల ఎత్తున మనకు నీళ్లుంటే 635 మీటర్ల ఎత్తుకు తీసుకొచ్చి ఇవాళ తెలంగాణను మొత్తంగా ఎక్కడ చూసినా కూడా జల సమృద్ధి క్షేత్రంగా మార్చారని. మండు టెండల్లో కూడా చెరువుల్లో నీరు అలుగు దునుకుతూ ఉంది. ఏ నదిలో చూసినా ఏ వాగులో చూసినా కూడా నీటి ప్రవాహాలు కనబడుతూ ఉన్నాయి. ఇవాళ 20 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉంటే 85 లక్షల ఎకరాలకి ఇవాళ సాగునీరు ఇస్తున్నాం. భారతదేశంలోనే అత్యంత ఎక్కువగా వరి పండించే రాష్ట్రంగా ఇవాళ తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. ఇదంతా ఈ క్రెడిట్ అంతా కూడా కేసీఆర్ గారికే దక్కుతుంది. నా వరకు ఏంటంటే నేను కొద్దిగా గ్రౌండ్ వాటర్ పెంచడం కోసం అట్లాగే వాలంటీర్ అని చెప్పి వాటర్ అండ్ ల్యాండ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఈ కార్యక్రమాల మీద నేను ఎక్కువ దృష్టి పెట్టాను. ప్రాజెక్టులు కానీ, మిషన్ కాకతీయ కానీ, చెరువులు కానీ, కుంటలు కానీ, ఇవన్నీ కూడా ఆ సృష్టికర్త కేసీఆర్ గారే, వారికే ఈ క్రెడిట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నట్టుగా డౌన్ ఫ్లోర్గా ఫ్రీగా వచ్చే వాటర్ని ఎత్తు పెంచి మరీ ఖర్చు పెడుతున్నారు కదా, మరి దీనికి మీరేమంటారు? ఇప్పుడు ఎన్నడో ఆంధ్ర వాళ్ళే చెప్పారు, తెలంగాణ పైనుంది, నీరు కింద ఉంది, నీరు పళ్ళ మెరుగు, కింద ఉన్న నీరు పైకెట్లు ఎక్కుతుంది అని చెప్పి ఎప్పుడు నీళ్ళు అడిగినా కూడా రాజశేఖర రెడ్డి కానీ, చంద్రబాబు కానీ, వాళ్ళ మంత్రులు కానీ మీరు పైన ఉన్నారు కాబట్టి మీకు నీళ్ళు రావని చెప్పి చెప్పేటోళ్ళు అన్నట్టు. అంటే మనకు కాలడ్డం పెడితే పారే కాలువలు మనకు రావాలంటే కింద ఉన్న నీళ్ళను పైకి తీసుకొస్తేనే సాధ్యమవుతుంది. మనకు ప్రాణహితలు మాత్రమే నీళ్ళు ఉన్నాయి, ఎక్కడ లేవు. పైన తుమ్మిడిహట్టి అని ఒకటి మహారాష్ట్రకు మనకు మధ్యలో బార్డర్లో ఆదిలాబాద్ జిల్లా కార్నర్లో నార్త్లో ఉంటుంది. ఆ తుమ్మిడిహట్టి దగ్గర ఏంటంటే 2 నదులు వచ్చి కలుస్తాయి, వార్ధా నది, వేన్గంగా నది. అది కలిసినాకనే ప్రాణహిత నది ఫామ్ అవుతుంది. అక్కడ బ్యారేజ్ కట్టాలని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఇంజనీర్ల సూచన మేరకు ఆయన పెట్టిండు. 152 మీటర్ల ఎత్తు కడితే తప్ప అక్కడ నీళ్లు నిల్వయి. అయితే ఫస్ట్ ఏంటంటే మహారాష్ట్ర ప్రభుత్వం దానికి ఒప్పుకోదు. రాజశేఖర రెడ్డి పీరియడ్ అంతా కూడా ఆ ప్రభుత్వాలు ఒప్పుకోలేదు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా 152 అడుగుల ఎత్తు కడతానంటే ఒప్పుకోలేదు. ఎందుకంటే మహారాష్ట్రలో మునిగిపోయే ప్రాంతంలో వన్యమృగ సంరక్షణ కేంద్రం ఉంది, శాంక్చురీ అంటారు. కాబట్టి ఆ ప్రాంతాన్ని ముంచడానికి వాళ్ళు ఒప్పుకోలేదు. ఫడ్నవీస్ అనే అతను ముఖ్యమంత్రి ఉండే, కేసీఆర్ గారు ఇక్కడ ముఖ్యమంత్రి అయినప్పుడు. ఆయన ఏమన్నాడంటే ఈ ప్రాజెక్టు వ్యతిరేకంగానే నేను ఉద్యమం చేసి నేను ముఖ్యమంత్రిని అయినా, నేను ఎట్లా ఒప్పుకుంటా? 152 ఎత్తుకు నేను ఒప్పుకోను, నేను ముఖ్యమంత్రి ఉన్నంతకాలం సాధ్యం కాదు. మరి ఎంత కట్టాలి అంటే 148 అడుగుల ఎత్తు కట్టుకోమన్నారు, మీటర్ల ఎత్తు కట్టుకోమన్నారు. 148 మీటర్ల ఎత్తు కడితే రిజర్వాయర్ చాలా చిన్నగా అవుతుంది, నీళ్లు నిల్వయి. మనకు 160 టీఎంసీల నీళ్ళు తీసుకోవాలి. 160 టీఎంసీల నీళ్ళని తీసుకోవాలంటే అక్కడ స్టోర్ చేసుకోవడానికి కుదరదు. రెండవది అక్కడి నుంచి కూడా మనం లిఫ్టే, మొత్తం మనకు గ్రావిటీతో రాదు, కొంత దూరం గ్రావిటీతో వస్తుంది, కొంత దూరం లిఫ్ట్ చేయాలి. అదేం పూర్తిగా మనకు గ్రావిటీతో వచ్చే కెనాల్ అన్నట్టుగా చెప్తూ ఉంటారు, అది కూడా లిఫ్టే. అయితే ఆ కొద్ది నీరు తీసుకునే బదులు కింద ఏదైతే ప్రాణహిత గోదావరిలో కలుస్తుందో అక్కడ బ్యారేజ్ కట్టుకున్నట్లయితే మనకు నీళ్ళు ఎక్కువ వస్తాయి. ఎందుకంటే మధ్యలో మానేరు ఉంది,
అవతల వైపు కొన్ని వాగులు ఉన్నాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత అయితే మనకి ఎప్పటికీ నీరు సమృద్ధి ఉంటుంది. అక్కడ దొరికే నీళ్లు చాలా ఎక్కువ. అందుకని ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే ఇక్కడ కాదు కట్టాల్సింది, అక్కడ కట్టినట్టయితే మహారాష్ట్రతో తగాదు ఉండదు మనకు. తర్వాత అక్కడ ఆ ప్రాజెక్టు రద్దు చేయలే. తుమ్మిడేటి దగ్గర ప్రాజెక్ట్ ఉంది. ఇదివరకు 50,000 ఎకరాలకే ఇదివరకు ఆదిలాబాద్ జిల్లాలో నీళ్ళు ఇద్దాం అనుకున్నారు మంచిర్యాల ప్రాంతంలో. దాన్ని ఇప్పుడు 2 లక్షల ఎకరాలకు పెంచాడు ఆయన. ఎందుకంటే ఆ నీళ్ళన్నా అక్కడే వాడాలని. కింద గోదావరిలో వచ్చే నీళ్లను తుమ్మిడేటి దగ్గర రావాల్సిన ఏమో మంచిర్యాలకు ఆదిలాబాద్కు పరిమితం చేసి మన గోదావరిలో వచ్చే ప్రవాహాన్ని అంతా ప్రాణహిత ద్వారా వచ్చే నీటిని అంతా కూడా ఈ తెలంగాణలోని ఎత్తైన ప్రాంతాలకు తీసుకెళ్ళాలి. అంటే నిజాం సాగర్కు, సింగూరుకు, అప్పర్ బానేరుకు మరి అంత ఎత్తు తీసుకుపోవాలంటే 10 పంపింగ్ స్టేషన్స్ అవసరమైనవి. 10 పంపింగ్ స్టేషన్లో 100కు పైన పంపులు ఉన్నాయి. కొన్ని పంపుల సామర్థ్యం 139 మెగావాట్లు. ప్రపంచంలోనే ఇప్పటివరకు ఎవరు అంత పెద్ద పెట్టలేదు. ప్రతిపక్షాలు ఏమంటాయంటే ఇంత కరెంటును మీరు వాడుతున్నారు కదా, 10 దిక్కుల పంపు చేసి తీసుకొస్తే ఆ రైతుకు ఎంత అవుతుంది కరెంటు బిల్లు? 25,000 అవుతుంది. 25,000 కరెంటు బిల్లు కట్టగలిగే పరిస్థితుల్లో రైతు ఉంటాడా? అంటే ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది విద్యుత్తు, రైతు కట్టాల్సిన అవసరం లేదా? మరి రేపు మీరు కాకుండా ఇంకో గవర్నమెంట్ వస్తే అప్పుడు ఎవరు కడతారు అని అడుగుతారు వాళ్ళు. అంటే ఎప్పుడైనా కూడా రైతులకు ఆల్టర్నేట్ లేదు. మనకు తెలంగాణ ఎత్తు మీద ఉన్నది కాబట్టి ఎత్తిపోతలు తప్ప మళ్ళీ దిక్కు లేదు. పోనీ వేరే చూపెట్టండి అంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఆడ దొరికే కొద్ది నీళ్ళని మనం గ్రావిటీతో తెద్దామన్నా అక్కడ కూడా సాధ్యం కాదు. రెండవది సిడబ్ల్యూసి వాళ్ళు ఆబ్జెక్షన్ చేశారు. మీరు 160 టీఎంసీలను తీసుకుపోతామంటున్నారు, మీకు రిజర్వాయర్లు ఎక్కడున్నాయి? అంతకుముందు 14 టీఎంసీలకే రిజర్వాయర్లు అందులో ప్రాజెక్ట్ రిపోర్ట్లో పెట్టారు. మీరు 14 టీఎంసీలకు రిజర్వాయర్లు కడతామని చెప్పి 160 టీఎంసీలు ఎట్లా తీసుకుపోతారు? రాజశేఖర రెడ్డి దానికి కూడా సమాధానం ఇవ్వలేదు. కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఇవ్వలేదు. కేసీఆర్ గారు వచ్చినాక 147 టీఎంసీల రిజర్వాయర్లను నిర్మించాడు. మల్లన్న సాగర్ కానీ, కొండపోచమ్మ సాగర్ కానీ, రంగనాయక సాగర్ కానీ, ఇట్లాంటి అన్నపూర్ణ రిజర్వాయరు, మిడ్ మానేర్ డ్యామ్ అన్నిటినీ దానికి అనుసంధానం చేశాడు. గోదావరి నదిలోనే 35 టీఎంసీల నీళ్లను ప్రాణహిత దగ్గర నుంచి మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర నుంచి ఎల్లంపల్లి దాకా నది 2 ఒడ్లకు తాగేటట్టుగా ఎప్పుడు నిండుగా ఉంటాయి వాటర్. ఇవన్నీ చేయడం వల్లనే 140 టీఎంసీలు స్టోర్ చేసుకోగలిగాం. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఇంకా 100 ఏళ్ళైనా కూడా తెలంగాణ కరువు అనేది ఉండదు. ఇప్పుడు ఎక్కడ వర్షాలు పడట్లేదు, అయినా కూడా మనకు వచ్చే నీళ్ళను మనం లిఫ్ట్ చేసుకుంటున్నాం, చెరువులు నింపుకుంటున్నాం, ప్రాజెక్టులు నింపుకుంటున్నాం, రిజర్వాయర్లు నింపుకుంటున్నాం, ఏ ఇబ్బంది లేకుండా. అయితే చాలామందికి నీళ్ళ లెక్కలు తెలివాయి. పోనీ ఆ అసెంబ్లీలో ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షాలు బైకాట్ చేసినాయి, కాంగ్రెస్ పార్టీ బైకాట్ చేసింది. వాళ్ళకు తెలియదు, చెప్తామంటే వినరు, ఈ పిచ్చి ప్రలాపనలు చేస్తూ ఉంటారు. కరెంట్ అనేది 24 గంటలు ఇయ్యం కాళేశ్వరం ప్రాజెక్ట్కి, నాన్ పీక్ అవర్స్ అని ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ బాగా కరెంట్ అవసరమైన టైంలో అక్కడ నీళ్ళని ఎత్తిపోయారు. ఇక్కడ కరెంటు వాడకం రాత్రిపూట తగ్గుతుంది. ఇండస్ట్రీస్ కూడా 2 షిఫ్ట్లే ఎక్కువ పనిచేస్తాయి. ఆ మధ్యరాత్రి 10 గంటల నుంచి మార్నింగ్ 4 గంటల వరకు, 6 గంటల వరకు ఆ టైంలో కరెంటు ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది కానీ వినియోగం ఉండదు ఎక్కువగా. ఆ టైంలో మనము ఈ పంపింగ్ చేసుకోవడానికి ఎక్కువగా వాడుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు మనకు అవసరానికంటే ఎక్కువ విద్యుత్ ఇప్పుడు ఉత్పత్తి చేస్తున్నాం. ఇదివరకు మన సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణ విడిపోయిన టైంలో మన వాటా 7,000 మెగావాట్లు వచ్చింది. ఇప్పుడు మన వాటా ఇప్పుడు మనం క్రియేట్ చేసుకున్నదే 11,000 మెగావాట్లు ఉంది. ఆ 7,000 మెగావాట్లు కాక అంటే దాదాపు 18,000 మెగావాట్లు ఇప్పుడు అందుబాటులో ఉంది. అప్పుడు సోలార్తోని 97 మెగావాట్లు ఉంటే ఇప్పుడు సోలార్తో 6,000 మెగావాట్లు మనకు అందుబాటులోకి వచ్చింది. కాబట్టి మన కరెంటు మనకు అందుబాటులో ఉంది, దాంతోనే మనం చేస్తాం. రైతుకు నీళ్ళు ఇచ్చే బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. నువ్వు కరెంటుతో ఇస్తున్నావా, ఎక్కడి నుంచి ఇస్తున్నావు అనేది రైతుకు అక్కర్లేదు. కాబట్టి ఉచితంగానే దానికి అయ్యే ఖర్చు అంతా కూడా ఉచిత విద్యుత్ ఇచ్చినట్టే ఉచితంగా నీళ్ళు ఇవ్వడం కూడా కేసీఆర్ గారు పెట్టుకున్న లక్ష్యం. కాబట్టి ఇతర రంగాల నుంచి వస్తున్న ఆదాయాన్ని ఇటువైపు మళ్లించి రైతులకు మాత్రం ఎటువంటి బరువు పడకుండా ఆయన చూస్తున్నాడు. అట్లా స్వయంగా కేసీఆర్ గారే నీళ్ళని చూస్తున్నారు కదా, మరి మీరు దానికి చైర్మన్గా ఉన్నారంటే మీ సలహాలు పాటిస్తున్నారా? సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదమ్మా కేసీఆర్ గారికి. ఆయనే మాకు సూచనలు చేసే నాలెడ్జ్ని ఆయన అక్వైర్ చేశారు. ఎప్పుడో తెలంగాణ ఉద్యమం మొదలైన రోజుల్లో నీళ్ళ గురించి వారికి మేము చెప్పేది,
కానీ ఇప్పుడు తెలంగాణలో అందరికంటే నీళ్ళ మీద ఎక్కువ అవగాహన వ్యక్తి కేసీఆర్ గారే. ఏ ఇంజనీర్ కూడా ఆయనకున్నంత అవగాహన లేదు. కాబట్టి నేను ఆయన కింద చైర్మన్గా పనిచేస్తున్నా కాబట్టి ఏ పనులు చేయాలనేది ఆయన నాకు చెప్తాడు. నాకున్న డిపార్ట్మెంట్స్లలో నేను నా నాలెడ్జ్ని జోడించి కొన్ని చేస్తుంటాను. కాబట్టి కేసీఆర్ గారికి ఈ రోజుల్లో నీళ్ళ మీద సలహాలు ఇవ్వగలిగినంత పెద్ద మనుషులు ఎవరు తెలంగాణలో లేరు, అవసరం కూడా ఆయనకు రాదు. మీరేమో కేసీఆర్ మేధావి, ఒక ఇంజనీర్, ఓ లాయర్, ఓ డాక్టర్ అంటారు. మరి మొన్న వచ్చిన వర్షపు నీటికి కాళేశ్వరం పంపు మునిగింది కదా, మరి దీనికి మీరేమంటారు? అది ఏమైందమ్మా, అక్కడ కన్స్ట్రక్షన్లో కొంచెం చిన్న లోపం జరిగింది. అంటే కేసీఆర్ గారు డిజైన్లు ఎట్లుండాలి సలహాలు ఇస్తారు, ఎక్కడ కట్టాలో సలహాలు ఇస్తారు, అక్కడ ఇంజనీర్స్ చూసుకుంటారు అదంతా కూడా. అయితే అంచనాలకు మించి వరద రావడంతో ఒక రిటైనింగ్ వాల్ అంటాం మనం, నీళ్లు మళ్ళీ వెనక్కి రాకుండా ఒక గోడ కట్టారు. ఆ భారీ వర్షాలకు తర్వాత వరద తాకిడికి ఈ గోడ పడిపోయింది. పడిపోయిన గోడ ఎక్కడ పడింది? పంపు మీద పడ్డది. పడ్డప్పుడు పంపు కొంచెం నష్టమైంది. మళ్ళీ దాన్ని రిపేర్ చేశారు. ఇంకోటి ఆ నష్టం మనకు సంబంధం లేదు. ఏ కాంట్రాక్టర్ అయితే ఆ వాల్ కట్టాడో, ఆ లోపం జరిగిందో ఆ కాంట్రాక్టరే ఆ రిపేర్లన్నీ పెట్టుకోవాలి. ఆ పీరియడ్ ఉంటుంది కొంత. ఈ పీరియడ్ అయిపోకముందే నష్టం జరిగింది కాబట్టి కాంట్రాక్టర్ డబ్బులతోనే దాన్ని బాగు చేయించాడు. ఇప్పుడు మళ్ళీ పంపులు పోస్తున్నాయి, మళ్ళీ పనిచేస్తున్నాయి. అవగాహన లేని ప్రతిపక్షాలు ఏదో నష్టం జరిగింది, మొత్తం కాళేశ్వరమే వేస్ట్ అయిపోయింది అన్నట్టుగా ప్రచారం చేశారు. కానీ అది చాలా చిన్న విషయం. అది మీరేమో కాళేశ్వరం గురించి ఇంత చెప్పారు. కాళేశ్వరం నుంచి ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలేదని ప్రతిపక్షాలు రోజు ఆరోపిస్తూనే ఉన్నాయి. మరి దీనికి ఏమంటారు? అది అబద్ధం అమ్మ. కాళేశ్వరం నుంచి నీళ్ళు ఇచ్చాము. ఇప్పుడు కాళేశ్వరం నుంచి నీళ్ళు ఇవ్వకపోతే ఇవాళ 45 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 260 లక్షల మెట్రిక్ టన్నులు, అంటే సుమారు 5 రెట్లకు పైన వరిధాన్యం ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుంది? నిజంగానే నీళ్లు ఎక్కువ ఆయకట్టుకు నీళ్లు రాకపోయి ఉంటే అంత వరిధాన్యం ఎట్లా ఉత్పత్తి అవుతుంది? ఒకప్పుడు 20 లక్షల ఎకరాలకే మనకు నీళ్ళు వచ్చేవి, ఇంక్లూడింగ్ గ్రౌండ్ వాటర్ అన్నీ కలిపి కూడా 33 లక్షల ఎకరాల కంటే ఎక్కువ ఉండకపోయేది. కానీ ఈ రోజుల్లో 80 నుంచి 85 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నది. కాళేశ్వరం నుంచి డైరెక్ట్ ఆయకట్టుకు కొంత వస్తున్నది, ఇండైరెక్ట్గా కొంత వస్తున్నది. ఉదాహరణకి చెరువులు నింపి కాళేశ్వరం వాటర్ని 2200 చెరువులు కుంటలు నింపుతున్నాం. వాటి కింద ఆయకట్టుకంతా కాళేశ్వరం నీళ్ళే వచ్చేది. తర్వాత శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో కెనాల్ ఏదైతుందో రెండవ దశ కెనాలు తుంగతుర్తి దాకా పోతుంది. అది తర్వాత డోర్నకల్ దాకా పోతుంది. ఆ కెనాల్లో నీళ్ళు వదిలిపెట్టాం. అవి ఎక్కడ నీళ్ళు? అవి పైనుంచి వచ్చే శ్రీరామ్ సాగర్ నీళ్ళు కాదు, గోదావరిలో వచ్చినవి కాదు, కాళేశ్వరం నుంచి వచ్చిన నీళ్ళు. అవి మనం శ్రీరామ్ సాగర్ నింపి శ్రీరామ్ సాగర్ నుంచి తుంగతుర్తి సూర్యాపేట దాకా తీసుకుపోతున్నాం. అంటే నీళ్ళు వచ్చే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ఆ నీళ్లు మాత్రం కాళేశ్వరం నుంచి పంపింగ్ చేసినాయి. ఇట్లా మనం చూసినప్పుడు ఏంటంటే చెరువులు నింపడం ద్వారా కానీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో పైనుంచి నీళ్ళు రానప్పుడు, ఇప్పుడు మంజీరాలో నీళ్ళు రావట్లేదు, పైనంతా మహారాష్ట్ర వాళ్ళు కర్ణాటక వాళ్ళు బ్యారేజీలు కట్టుకొని పెద్ద పెద్ద లిఫ్ట్ స్కీములు పెట్టి రెండు పక్కలకు ఒక్కొక్క లిఫ్ట్ దగ్గర 3-4 వేల ఎకరాలు ఆయకట్టు పండించుకుంటుంటే మంజీరాలకు వచ్చే నీళ్ళన్నీ కూడా కర్ణాటక బార్డర్ దాటి వస్తలేవు. మహా అంటే సింగూరులో కొన్ని వస్తాయి. అయితే ఆ నిజాం సాగర్ కూడా ఈ కాళేశ్వరం నుంచి వచ్చే నీళ్ళనే మల్లన్న సాగర్లో నింపుకొని లేదా కొండపోచమ్మ సాగర్లో నింపుకొని ఆ నీళ్లను మళ్ళీ మనము నిజాం సాగర్కు పంపింగ్ చేస్తున్నాం. ఈ వరద కాలువను మనం రివర్స్ పంపింగ్ కోసం ఉపయోగించుకొని ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు పంపింగ్ చేస్తున్నాం. వీటి కింద పారుతున్నదంతా కూడా నిజామాబాద్ ఆయకట్టు కావచ్చు, అప్పర్ మానే డ్యామ్ ఆయకట్టు కావచ్చు, అదే ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలమైందంటే కాళేశ్వరం నీళ్ళే. ఇదంతా ఇండైరెక్ట్ ఇరిగేషన్, ఎందుకంటే డైరెక్ట్ కాళేశ్వరం ఆయకట్టు కాదు. కాళేశ్వరం ఆయకట్టు కూడా మనకు సిద్దిపేట జిల్లాలో రంగనాయక సాగర్ కానీ ఇటువంటి కొత్తగా నిర్మాణం చేసిన వాటి కింద సాగవుతున్నది. అయితే 18 లక్షల ఎకరాలకు ఇవ్వాలనేది లక్ష్యం, 18 లక్షల పైచిలుకు ఎకరాలు. అయితే మొత్తం ఆయకట్టు అంతే ఎందుకు సాగులోకి రాలేదు అనంటే, ఒక ఇల్లు కట్టేటప్పుడు ముందు పిల్లర్లు వేస్తారు, తర్వాత స్లాబ్ వేస్తారు. ఆ రెండుతోనే కంప్లీట్ కాదు, గోడలు పెట్టాలి, ఇంటీరియర్ చేయాలి, ఆ తర్వాతనే గృహప్రవేశం ఉంటుంది, ఇళ్ళల్లో పోయి ఉంటారు. ఏది ఎక్కువ సమయం పడుతుంది? పిల్లర్లు వేయడానికి ఎక్కువ సమయం పడుతుందా, ఇంటీరియర్స్ లోపల ఇటుకలు డిజైన్స్కి ఎక్కువ టైం పడుతుందా? ఇంటీరియర్స్కి ఎక్కువ టైం పడుతుంది. అది ఇప్పుడు జరిగే పని. అది పంట కాలువలు పొలాల దాకా పోవాలా, అంటే ఊరు దాకా నీళ్ళు వచ్చినాయి, కాలువ వచ్చింది, డిస్ట్రిబ్యూటర్ వచ్చింది, కానీ ప్రతి రైతు పొలానికి నీళ్లు పోవాలంటే ఇది ఇంటీరియర్స్ లాంటిది.
కొంచెం టైం పడుతుంది, ఓపిక పట్టాలి వీళ్ళు రైతులు. అక్కడ దాకా నీళ్ళు వచ్చినాక ఇక పొలానికి రాకుండా పోవు కదా, ఆ పని కొంచెం ఆలస్యంగా జరుగుతుంది. పెళ్లి కాగానే కొడుకు పుట్టలేదంటే ఏం చెప్తాం, దాని టైం అది తీసుకుంటుంది కదా. అది కొంతమంది రైతులకు వాటర్ ఇవ్వాలని మల్లన్న సాగర్ నిర్వాసితుల రైతులకి కొంతమందికి అన్యాయం కూడా జరిగిందని విమర్శలు అంటే ఎక్కడైనా మనం ఒక ప్రాజెక్ట్ కట్టాలన్నప్పుడు కొంత భూమి అనేది ముంపు గురవుతుంది. ఇప్పుడు మల్లన్న సాగర్తోని అదొక తెలంగాణకే ఒక జీవనాడి లాంటిది. అన్ని ప్రాంతాలకు అక్కడి నుంచి నీళ్ళు ఇవ్వచ్చు, గ్రావిటీతో పోతాయి, అంత ఎత్తు మీద ఉంటుంది. అది ఒక స్ట్రాటజికల్ పాయింట్ అది. అయితే అక్కడ మనం ఒక 50 టీఎంసీలు నిల్వ చేయాలనుకున్నాం. 50 టీఎంసీలు నిల్వ చేయాలనుకున్నప్పుడు కొన్ని వందల ఎకరాలు సబ్మర్జెన్స్ ఉంటుంది. ఒక 3-4 గ్రామాలను అక్కడి నుంచి లేపాల్సి వస్తుంది, ఆ ప్రాంతంలో ఉన్న గ్రామాలను. అయితే అట్లా కొన్ని గ్రామాలు అక్కడ నుంచి మనం షిఫ్ట్ చేయడం జరిగింది. కొంతమంది పొలాలను కూడా తీసుకోవడం జరిగింది. అయితే అక్కడ ఏంటంటే ప్రతిపక్షాలు అక్కడ ఎంటర్ అయ్యి నానా యాగి చేసినాయి, చాలా కేసులు వేసినాయి, గొడవ చేసినాయి. అయితే వాళ్ళు ఏం చేశారంటే ఈ ప్రతిపక్షాల సపోర్ట్తోని మాకు చాలా ఎక్కువ డబ్బులు కావాలి, ప్రభుత్వం ఇస్తాన్న డబ్బులను వాళ్ళు ఒప్పుకోలేదు. ఫస్ట్ ఆ ఊర్లు ఖాళీ చేయడానికి ఒప్పుకోలేదు. తర్వాత డబ్బుల విషయంలో పేచి పెట్టారు. అందరికి ఎట్లా ఇస్తున్నాం, మీకు అట్లనే ఇస్తామని కూడా చెప్పారు. చెప్తే అట్లా కాదు, మాకు ఎక్కువ కావాలన్నారు. సో మెయిన్ ఏంటంటే అక్కడ ఈ రేవంత్ రెడ్డి కానీ కోదండరామ్ గారు కానీ వీళ్ళంతా వాళ్ళ పక్షాన ఉన్నట్టుగా ఉంటూనే ఈ ఇష్యూను సెటిల్ కాకుండా రకరకాల కోర్టుల కేసులు, ఎప్పుడో చనిపోయిన వాళ్ళ పేర్లు పెట్టి కేసులు వేశారు. ఇట్లా చాలా రోజులు ఆ కోర్టు కేసులతో వాటితో ఆలస్యం చేసి ఒక సంవత్సరం ముందే మనకు మల్లన్న సాగర్ అయిపోయేది. ఈ కేసులు లేబట్టి కొంత ఆలస్యం జరిగింది. అయితే అందరికీ ఎట్లా ఇచ్చామో అక్కడ కూడా రిహాబిలిటేషన్ ప్యాకేజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరికైతే ఆబ్జెక్షన్ ఉంటుందో వాళ్ళు కోర్టులో పోయి ఎక్కువ నష్టపరిహారం కావడానికి వాళ్ళు కొట్లాడతారు. బట్ ఆ రకంగా అక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ జరగడానికి కారణం ఏంటంటే అపోజిషన్ పార్టీలు వాళ్ళు ఆ రకంగా ఆందోళన చేయకపోయి ఉంటే ముఖ్యమంత్రి గారు వాళ్ళు కోరిన కోరికలు కూడా తీర్చేవారేమో. ఎప్పుడైతే వాళ్ళు రేవంత్ రెడ్డికి కోదండరాంకు అవకాశం ఇచ్చారో సో ముఖ్యమంత్రి గారు కూడా జిద్దుగా పోయి మీకు నచ్చకపోతే కోర్టుకు పోయి తెచ్చుకోండి అని చెప్పారు. సరే మొన్న కూడా మల్లన్న సాగర్ ఇనాగరేషన్ రోజు ఎవరికి మేము అన్యాయం చేయం, మీ కోరికలు ఏమున్నా కూడా మేము వాటిని పరిష్కరిస్తామని చెప్పి నష్టపరిహారం విషయంలో పట్టువిడుపులు ఏం లేవు, అవసరమైన మేరకు మేము ఇస్తామని చెప్పేసి ఆ రోజు కూడా చెప్పడం జరిగింది. ఆ రిజాల్వ్ అయింది. ఇప్పుడు మల్లన్న సాగర్ నిండా నీళ్ళు ఉన్నాయి, ఏ ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు ఎందుకు ఉత్తర తెలంగాణ మీద ప్రేమ ఎక్కువై కాళేశ్వరంతో ముందుకు దూసుకెళ్తుంది, మరి దక్షిణ తెలంగాణలో పాల్మూరు రంగారెడ్డిలో అసలు పనులే జరగట్లేదు? లేదమ్మా, ఫస్ట్ దక్షిణ తెలంగాణ మీదనే కేసీఆర్ గారు దృష్టి పెట్టారు. 2014లో అధికారంలోకి రాగానే అప్పటికి అసంపూర్ణంగా ఉన్న కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, ఈ రాజశేఖర రెడ్డి కాలంలో మొదలై కిరణ్ కుమార్ రెడ్డి దాకా నత్తనడక నడిచిన ఆ ప్రాజెక్టులన్నింటినీ కూడా సత్వరమే పూర్తి చేయాలని చెప్పి మొట్టమొదటి గవర్నమెంట్ నుంచి పోయిన డబ్బులన్నీ కూడా దక్షిణ తెలంగాణకే పోయినాయి. 2 సంవత్సరాల కాలంలోనే కల్వకుర్తి నుంచి కానీ భీమా నుంచి కానీ నీళ్లు పొలాలకు వచ్చినాయి. అవి కంప్లీట్ అయ్యేసరికి దాదాపుగా ఇవాళ 8 లక్షల ఎకరాలకు మహబూబ్నగర్లో సాగునీరు అందుతున్నది. దానివల్ల ఏం జరిగిందంటే 14 లక్షల మంది ఆ జిల్లా నుంచి వలసపోయేవాళ్ళు. ఈ 14 లక్షల మంది ఇవాళ వలస పోవడం కాదు కదా, అందరు వచ్చి వ్యవసాయాలు చేసుకుంటున్నారు. వాళ్ళు వ్యవసాయాలు చేసుకోవడం వల్ల వలసపోయిన మనుషులే కాదు, వలసపోయిన పక్షులు కూడా వచ్చినాయి. మళ్ళీ అక్కడ మొత్తం చెరువులన్నీ ఎప్పటికీ నింపుతున్నారు. అక్కడ మంత్రి పేరే నీళ్ళ నిరంజన్ రెడ్డి అని పెట్టారు వాళ్ళు. అంటే ఆయన వల్లనే ఆ నీళ్ళని వచ్చినాయి అనుకున్నట్టుగా నీళ్ళ నిరంజన్ రెడ్డి అని పెట్టారు. సో ఇవాళ 1 లక్ష ఎకరాలు మాత్రమే సాగయ్యేది సమైక్య రాష్ట్రంలో. అది కూడా జూరాల కింద కొంత, రాజోలి బండ కింద కొంత, చెరువుల కింద కొంత. అటువంటిది ఇవాళ 8 లక్షల ఎకరాల్లో పంటలు పండుతున్నాయంటే ముందుగా దక్షిణ తెలంగాణకే ఫలితం అందింది తెలంగాణ రాష్ట్రం వచ్చినాక. ఆ తర్వాతనే మేడిగడ్డ బ్యారేజ్ కానీ అన్నారం కానీ వీటన్నిటికీ డబ్బులు పెట్టింది 2016 తర్వాతనే. అప్పుడంతా సర్వేలనే ఉన్నది అది. రెండోది పాలమూరు రంగారెడ్డి వాళ్ళ ఆలస్యం కావడానికి మొట్టమొదటి కారణం ఎన్జిటి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. అందులో కేసు వేసింది ఎవరు అంటే కొంతకాలం నాగం జనార్దన్ రెడ్డి వేసిండు, ఇప్పుడేమో జగన్ ప్రభుత్వం వేసింది, ఆంధ్ర ప్రభుత్వం. ఆ కేసులు పెండింగ్ ఉన్నాయి, పనులు చేయొద్దని చెప్పి ఆదేశాలు ఉన్నాయి కాబట్టి ఆలస్యం జరుగుతున్నది. కేసీఆర్ గారికి ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ అని వేరువేరు ఉండవు. ఆయన పోటీ చేసింది మహబూబ్నగర్లో, గెలిచింది మహబూబ్నగర్లో. తెలంగాణ వచ్చినప్పుడు బిల్లు పెట్టినప్పుడు మహబూబ్నగర్ నుంచి రిప్రజెంటేటివ్ ఆయన. కాబట్టి దక్షిణ తెలంగాణ పట్ల ఎవరికీ ఎటువంటి వివక్ష అనేది ఉండదు.
ఇక్కడ ఎట్లున్నాం ఇప్పుడు ఇక్కడ చెరువులు నింపుతున్నట్టే అక్కడ చెరువులు నింపుతున్నాం. ఇక్కడ ప్రజలకు ఎట్లాంటి పథకాలు అందుతున్నాయో దక్షిణ తెలంగాణలో కూడా అందుతున్నాయి. అక్కడ ఎన్జిటి వల్ల ఆలస్యం జరుగుతున్నది తప్ప రాజకీయంగా ఎటువంటి వివక్ష లేదు అక్కడ. మీరు ఇంత చెప్తున్నారు కదా, గత 9.5 సంవత్సరాలు గడుస్తుంది ఆ డిండి ప్రాజెక్ట్, ఎస్ఎల్బిసి, ఇంకా నక్కలగూడ ప్రాజెక్ట్, ఇవి ఇంకా పురోగతి చెందలేదు, ఎందుకని? జరుగుతున్నాయి, పనులు జరుగుతున్నాయి. అక్కడ కాంట్రాక్టర్స్తో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇవి ఎప్పుడో రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఇచ్చిన కాంట్రాక్ట్స్ అవి. 1900 కోట్లకు ఆ రోజుల్లో ఎస్ఎల్బిసి టన్నెల్ వర్కులు అవన్నీ కూడా స్టార్ట్ చేశారు. అయితే ఈ కాలయాపన వల్ల బాగా కాస్ట్ పెరుగుతుంది. ఈ కాస్ట్ పెరగడము, ఆ పెరిగింది ఇస్తేనే మేము చేస్తామని కాంట్రాక్టర్లు అనడం, వీళ్ళు పోయి ఏదో కొంత సయోధ్యకు ప్రయత్నం చేయడం, తర్వాత బడ్జెట్లో కొత్త ప్రాజెక్టుల మీద ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల వాటి పట్ల కొంత డబ్బులు కేటాయింపులో కొంత ఆలస్యం జరగడం, ఇట్లాంటి కారణాల వల్ల కొంత ఆ టన్నెల్ ప్రాజెక్ట్ అనేది కొద్దిగా ఆలస్యమైంది. బట్ ప్రోగ్రెస్ అయితే చాలా ఉంది. మిషన్ కాకతీయ ద్వారా పాత చెరువులను తవ్వించడమేనా, మరి కొత్త చెరువులను ఏమన్నా? కొత్త చెరువులను తవ్వడానికి ప్లేస్ లేదమ్మా తెలంగాణలో. కొత్త చెరువులకు స్థలం లేదు. ఎందుకంటే ఎక్కడ చెరువు తవ్వితే వర్షపు నీళ్ళను ఆపుకోగలుగుతామో, మనకంటే ముందే ఆ రాజులు అన్నీ చేశారు. ఏమన్నా మిగిలితే నిజాం చేశాడు మొత్తం. ఎక్కడ చెరువు తవ్వడానికి అవకాశం ఉందో నిజామే చేసేసాడు. సమైక్య రాష్ట్రంలో ఏంటంటే ఈ వాటిని ఏమంటాం, పర్కులేషన్ ట్యాంక్స్ అంటాం. వర్షపు నీటిని నిల్వ చేయడానికి కొన్ని అక్కడక్కడ తవ్వారు. బట్ ఇప్పుడు నీళ్ళని నిల్వ చేసుకోవాల్సిన కొత్తగా చెరువులు తవ్వాల్సిన అవసరం అయితే మనకు లేదు. ఉన్న చెరువులను సరిగ్గా వాడుకోవడానికే మిషన్ కాకతీయను ఉపయోగించాం. దాదాపుగా 27,000కు పైన చెరువులు, కుంటలు, ఇంకా ఒక 13-14,000 ఇతర సోర్సెస్, అంటే మనకు 46,000 పైన ఈ మిషన్ కాకతీయలో వాటర్ బాడీస్ తీసుకున్నాము. అందులో కొన్ని చెక్ డ్యామ్స్ ఉన్నాయి, కొన్ని పర్కులేషన్ ట్యాంక్స్ ఉన్నాయి. ఈ కుంటలు, చెరువులు అన్నీ కలిపితే మనకు మిషన్ కాకతీయలో తీసుకున్నది 27,000-28,000 వరకు ఉంటాయి. వాటిల్లో ఏంటంటే పూడిగా తీయడం, కొంత లోతు చేయడం వల్ల కొద్దిగా ఎక్కువ నీళ్ళని నింపుకునే అవకాశం ఉంటుంది, భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఆ పనులన్నీ కూడా అలా జరిగినాయి. చెరువుల్లో మన్ను పొలాల్లో పోయకుండా అక్రమంగా అమ్ముకుంటున్నారని బీఆర్ఎస్ వాళ్ళే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి కదా, మరి దీనికి మిషన్ కాకతీయ అయిపోయి 4 ఏళ్ళు అయింది. అప్పుడు ఏంటంటే రైతులు స్వతహాగా వాళ్ళే తీసుకుపోయి వేసుకున్నారు, ఎవరు చెప్పలేదు వాళ్ళకి. గవర్నమెంట్ కూడా మీరు కలిసి పనిచేద్దాము, మిషన్ కాకతీయలో మీరు కూడా పాల్గొనండి అని చెప్పింది. ప్రభుత్వం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళ ట్రాక్టర్లను తెచ్చి మనం జేసీబీతో పోసాం, వాళ్ళు తీసుకుపోయి పొలాల్లో పోసుకున్నారు, మంచి పంటలు పండినాయి, ఎరువులు కొనాల్సిన అవసరం రాలేదు. ఆ సంవత్సరం ఫర్టిలైజర్ కన్జంప్షన్ అనేది 40% తగ్గింది. దానివల్ల ఆరోగ్యాలు బాగుంటాయి. ఎందుకంటే కెమికల్ ఫర్టిలైజర్ తిండి తినేదానికంటే చెరువులో మట్టితో పండించిన పంట తింటే ఆరోగ్యానికి మంచిది, మంచి ఉత్పత్తి వచ్చింది. రైతులు సహకరించారు కాబట్టి 22,000 కోట్లకు మిషన్ కాకతీయ ఎక్స్పెక్ట్ చేస్తే 9,000 కోట్లనే అయిపోయింది. అది అంటే 13,000 కోట్లు సేవింగ్ అయింది గవర్నమెంట్కి. కాంట్రాక్టర్లు కూడా దాదాపు 40%, 50% లెస్ తీసుకున్నారు. చెరువులు అన్నింటిలో కూడా మంచి వర్క్ జరిగింది. మీరేమో ఇట్లా అంటున్నారు, తెలంగాణ వచ్చాక వాగుల్లో, వంకల్లో ఉన్న ఇసుకని అక్రమంగా తరలించి వాటిని ఎడారిగా మార్చారని కూడా విమర్శలు వచ్చాయి కదా. తెలంగాణ వచ్చేదాకా ఇసుక ఎక్కడుందమ్మా? 30 ఏళ్ళ కిందనే, 20 ఏళ్ళ కిందనే అన్ని వాగులలో ఉన్న ఇసుకనంతా కూడా హైదరాబాద్ తరలించుకున్నారు. అసలు సమైక్య రాష్ట్రంలో మనకి భూగర్భ జలాలు లేక రైతులు చచ్చిపోయారంటే ఈ చెరువులలో ఇసుక లేకపోవడం, వీటిలో వాగులలో ఇసుక లేకపోవడమే. వాగులు ఇసుకుంటే ఏమైందంటే వాగు ప్రవహిస్తున్నప్పుడు ఆ ఇసుక ఆ నీళ్ళను కిందికి పంపించడం వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయి. 300 ఫీట్లు పోయినా కూడా నీళ్లు లేక బోర్లను నిండిపోయి అప్పులు చేసి ఒక్క బోర్ వేయాలంటే 30 పాయింట్లు వెతికి ఒక్కొక్క బోరుకు 3-4 లక్షలు ఖర్చు పెట్టి లాస్ట్కి అప్పు కట్టలేక 35,000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వాగుల్లో ఇసుక 30 ఏళ్ళ కింద నుంచే పోయింది. తెలంగాణ వచ్చే వరకు ఏ వాగులో కూడా ఇసుక మిగలలేదు. అదంతా కూడా అదివరకు తీసేసుకున్నారు. ఇప్పుడు మన ప్రాజెక్టులకు ఇసుక ఎక్కడైనా హైదరాబాద్ సిటీలో బిల్డింగ్ కట్టాలంటే గోదావరి నుంచి మనకి ఇసుక వస్తున్నది తప్ప ఈ వాగుళ్ళల్లో ఇసుక ఏం లేదు. ఎక్కడన్నా కొద్దిగా ఉంటే ఈ 2 బెడ్రూమ్ హోమ్ ఇళ్ళకు అక్కడదక్కడ ఎక్కడైనా వాగుళ్ళల్లో ఉంటే తీసుకోమని చెప్పారు. దానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి, ఇంతకంటే ఎక్కువ తీయొద్దు అనేది కొన్ని నియమాలు పెట్టి కలెక్టర్లకు ఆ పవర్స్ ఇచ్చారు. ఇసుక అంతా అంతకుముందే పోయింది. హైదరాబాద్ని ఆనుకొని ఉన్న
చెరువుల్లో వర్షపు నీరు నిండకుండా కబ్జాలు చేస్తున్నారని గతంలో టీఆర్ఎస్ వాళ్ళే ఆరోపించారు కదా, మరి దీనికి మీరేమంటారు? అంటే అప్పుడేమో మనకు సమైక్య రాష్ట్రంలో 800 చెరువులు ఉండాల్సిన ఇవాళ 260 చెరువులు కూడా లేవు. అంటే 2014 నాటికి చెరువులన్నీ కూడా కబ్జా అయిపోయినాయి. చాలా వరకు బిల్డింగ్లు వచ్చినాయి, కాలనీలు వచ్చినాయి, గేటెడ్ కమ్యూనిటీలు వచ్చినాయి. తెలంగాణ వచ్చినాక ఏం చేసామంటే వాటికి ఫెన్సింగ్ వేయడము, అందులో మళ్ళీ ఆక్రమణకు గురి కాకుండా సైకిల్ ట్రాక్ వేయడము, ఇట్లాంటివన్నీ చేసాం. ఇప్పుడు ఉన్న చెరువులను మనం కాపాడుకుంటున్నాం. మరి వర్షపు నీరుని ఒడిసిగట్టే ప్రక్రియను ఎందుకు వేగవంతం చేయట్లేదు? మనమే చేసాం. ఇప్పుడు వర్షపు నీళ్ళు ఎక్కడ వచ్చినాయి అక్కడ చెరువులలో పోయేటట్టు మనమే చేసాం. కాకుంటే ఇదివరకు చెరువులన్నీ లేకుండా చేశారు కాబట్టి నింపుకోవడానికి మనకు అవకాశం లేక ఇప్పుడు ఊళ్ళో కోతులు ఎందుకు వస్తున్నాయి? వాటి నివాసాలను మనం ఖాళీ చేసాం. అంటే అడవిని నరికేసాం. అడవిని నరికేస్తే ఏం చేస్తాయి? మన ఇళ్ళకి వస్తాయి. నీళ్ళు కూడా అంతే. నీళ్లు నిండాల్సిన చెరువులను కబ్జా చేసి బిల్డింగ్లు కట్టుకుంటే నీళ్ళు బిల్డింగ్లలోకి వస్తాయి. ఎక్కడ పోతాయి అవి? ఈ ముంపుకంతా కారణం ఏంటంటే చెరువులు కబ్జా పెట్టడమే. ఇప్పుడు ఏం చేయగలుగుతాం మనం? బుల్డోజర్లు పెట్టి మొత్తం ఇల్లు గులగొట్టలేం కదా. కోర్టులు ఉంటాయి, స్టేలు ఉంటాయి. అప్పుడు మీరు ఎందుకు పర్మిషన్ ఇచ్చిండ్రు అంటారు. అప్పుడు సమైక్య రాష్ట్రం. పాలకులే కబ్జాలకు గురి చేశారు, ఎమ్మెల్యేలే కబ్జాలు చేశారు. ఇప్పుడు కూడా అక్కడక్కడే చేస్తున్నారు. ఎక్కడన్నా ప్రభుత్వం నోటీస్కి వచ్చినప్పుడు చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తున్నది. ఎఫ్టీఎల్లో ఎక్కడ కూడా నిర్మాణాలు లేకుండా మనం ఎఫ్టీఎల్ బౌండరీస్ కూడా మనమే డిసైడ్ చేసి ప్రతి చెరువుకి ఎఫ్టీఎల్ డిసైడ్ చేసి ఫెన్సింగ్ వేస్తున్నాం. అది ఇప్పుడు అటువంటిది ఏం జరగదు. వర్షపు నీరు కూడా మూసీ నది పాలవుతుంది కదా, మరి దీన్ని ఎందుకు పట్టించుకోవడం లేదు? మూసీ నదిలోకే పోవాలి. ఎక్కడ పోద్ది మరి అది? వాటిని నిల్వ చేసి హైదరాబాద్ సిటీ ఏంటంటే ఇది రాయి మీద ఉంది. 3 అంతులు రాయి ఉంది హైదరాబాద్ సిటీలో. భూగర్భ జలాలు రీఛార్జ్ చేయాలంటే మట్టి ఉండాలి. వెదర్ జోన్ అంటాం మనం. హైదరాబాద్లో బంజారా హిల్స్ కానీ జూబ్లీ హిల్స్ కానీ విస్తారమైన ప్రాంతం అంతా గుట్టల మీద ఉన్నది, రాక్ మీద ఉన్నది. ఇక్కడ నీకు మూసిలో పోతే వేరే దారి లేదు వాటికి. హైదరాబాద్లో పడ్డ వర్షము అయితే కొంత ఏంటంటే ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు ఉండాలని చెప్తారు. ఎక్కడైతే రాక్ లేదో అక్కడ ఇంకుడు గుంతలు ఉంటే భూమిలోకి నీళ్లు పోతాయి. రాక్ ఉన్న కాడ ఏం చేయాలంటే ఎండిపోయిన బోర్వెల్స్ ఉంటాయి కదా, వాటి ద్వారా మనం నీళ్లను భూగర్భంలోకి పంపే ప్రయత్నం చేయాలి. అయితే అది టెక్నికల్గా కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పి అది చేయట్లేదు. కాబట్టి వరద నీరు అంతా మళ్ళీ రోడ్ల మీదకే వస్తుంది. ఇంకోటి ఏంటంటే నిజాం ఉన్నప్పుడు ఈ స్టామ్ వాటర్ డ్రైన్స్ అని ఉండేటి, పెద్ద పెద్ద కాలువల్లాగా వాటిని నిర్మించారు. అంటే ఈ తర్వాత వచ్చిన సమైక్య రాష్ట్రంలో ఇంజనీర్లకు అర్థం కాక డ్రైనేజ్ పోవడానికి ఇంత పెద్ద కాలువలు ఎందుకని చెప్పి వాటి అన్నిటి గుడిపేసి రోడ్లు వేయడము, వాటి మీద బిల్డింగ్లు కట్టడము, రకరకాల పనులకు వాళ్ళు దిగజారారు. వాటి వల్ల ఇప్పుడు వర్షం నీరు పోవాల్సిన కాలువలు లేకుండా అయిపోయినాయి. మనకు అమీర్పేట ఒక రోడ్ ధరంకరణ్ రోడ్ అని ఉంటుంది శీషమాల్ థియేటర్ పక్కన. ఆ రోడ్లో మనకు దాదాపు ఒక 10 మీటర్ల వెడల్పున్న పెద్ద కాలువ ఉండేది. మేము కూడా చూసాం అది. ఇటువంటి అన్నీ కూడా కూడిపేశారు, రోడ్ వైడనింగ్లో పోయినాయి. దానివల్లనే మనకు వర్షం నీరు పోవడానికి దారి లేక ఆ డ్రైనేజీలలో పడి పొంగి ఇళ్ళలోకి రావడం ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. ఇదంతా ఈ సమస్యలన్నీ శాశ్వతంగా పరిష్కారం చేయాలంటే 10,000 కోట్లు కావాలి. వాటికి సంబంధించిన ప్రణాళికలన్నీ చేయిస్తున్నారు, ప్రాజెక్ట్ రిపోర్ట్లు వస్తున్నాయి. భూగర్భంలో టన్నెల్స్ తీయాల్సి వస్తుంది వర్షం నీళ్ళు పోవడానికి, పైన జాగలేదు కాబట్టి. గతంలో పొలాలలో నీటి నిల్వ కోసం ఆనకట్టలు వేయడానికి ప్రభుత్వం పనిచేసింది, మరి ఇప్పుడు ఎందుకు ఆ ప్రక్రియను ముందుకు తీసుకెళ్ళట్లేదు? అక్కడేం నీళ్ళు నిల్వట్లేదమ్మా. వచ్చిన వర్షం నీరంతా కూడా పొలాలలో కట్టలు ఎందుకు వేస్తారు అని అంటే వర్షాధారంగా పండే పంటలున్న కాడ ఆ పని చేస్తారు. ఇప్పుడు మన కాలువల ద్వారా నీళ్ళు వస్తున్నప్పుడు ఆ రకంగా నిల్వ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ట్రాక్టర్ల వ్యవసాయం పెరిగిన తర్వాత ఈ ఒడ్లన్నీ కూడా ఏంటంటే పెద్ద పెద్దగా చేస్తారు. ఇంతకుముందు ఒక 100-200 చదరపు గజాలకు ఒక కట్టలు పోసుకొని నీళ్ళు ఆపుకునే ప్రయత్నం చేసేవాళ్ళు. ఇప్పుడు ఎకరం 2 ఎకరాలు, ఎందుకంటే ట్రాక్టర్ తిరగాలి కదా, ట్రాక్టర్ వ్యవసాయం వచ్చినాక ఆ ఒడ్లన్నీ వేయినాయి. అయినా కూడా అక్కడ పడ్డ వర్షపు నీళ్ళు భూమిలోకి పోతాయి. ఆ కాంటూర్ ట్రెంచెస్ అని అక్కడక్కడ ఉంటాయి, కాలువలు ఉంటాయి, ఆ కాలువల ద్వారా పోతుంటాయి. అదేం పెద్ద సమస్య కాదు. కాళేశ్వరం శరవేగంగా పూర్తవ్వడానికి పాత్ర పోషించిన మీ నీళ్ళ మంత్రి హరీష్ రావుని ఎందుకు తప్పించారు? అట్లుండదమ్మా. ఆ టర్మ్ అంతా ఆయన ఉన్నాడు, ఒక టర్మ్ అంతా ఉన్నాడు ఆయన. మళ్ళీ నెక్స్ట్ టర్మ్కి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఆ బాధ్యతలు తల మీద పెట్టుకున్నారు.
అవినీతి చేశారనే ఆరోపణలు వచ్చాయి కదా, లేవు అందుకే కదా. తప్పించారని అంటారు. అవినీతి హరీష్ రావు చేయలేదు, ఎవరు చేయలేదు కూడా. కాళేశ్వరం మీద ఎవరైతే కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఉన్నాడో షెకావత్, ఆయనే చెప్పిండు కాళేశ్వరంలో అవినీతి జరగలేదు, ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదని స్వయంగా పార్లమెంట్లో చెప్పాడు కదా. చెప్పిన తర్వాత మళ్ళీ ఆరోపణ ఎందుకు? 24 గంటల కరెంటు పైన పెద్ద వాదన జరుగుతుంది కదా, దీని గురించి మీరేం చెప్తారు? అంటే తెలంగాణ ప్రభుత్వం ఉద్దేశం ఏంటంటే ప్రతి రైతు కూడా తనకు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు స్విచ్ చేసుకొని నీళ్ళు పెట్టుకోవాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి మొన్న అమెరికాలో ఒక తానా సభలో మాట్లాడుతూ రైతుకు 3 గంటలు చాలు, ఎందుకు 24 గంటలు ఇవ్వాలి అని అన్నాడు. అంటే 3 గంటలు ఇచ్చినా 24 గంటలు ఇచ్చినా కూడా అది ఎంత అవసరమో అంతే వాడుకుంటాడు కదా. దానివల్ల కరెంటు బిల్లు సేవ్ అయ్యేది ఏం లేదు కదా. ఉచిత విద్యుత్ ఇచ్చినంత మాత్రాన 24 గంటలు అయితే పోరు పనిచేసేటట్టు చేసుకోడు కదా. అయితే 3 గంటలు ఇవ్వడం వల్ల ఏం నష్టం జరుగుద్ది అనేది రేవంత్ రెడ్డికి తెలియదు. ఎందుకంటే అతను రైతు కాదు కాబట్టి. అతను ఒక పెయింటర్గా ఉద్యోగం మొదలుపెట్టి తర్వాత ఆయన పాలిటిక్స్లోకి వచ్చాడు. ఆయనకి ఎన్నడూ వ్యవసాయం తెలియదు, భూముల స్వభావం కూడా తెలియదు. నీళ్ళు ఎట్లుంటాయంటే నల్లరేగడి భూములో అయితే కనుక మనం సిమెంట్ స్లాబ్ వేసినట్టు ఉంటుంది, అది నీళ్ళు ఇంకవు. బోర్లకి వెళ్ళి నీళ్ళు ఆన్ చేయగానే పోతూనే ఉంటాయి. పొలం అంతా ఒక గంట లోపల మొత్తం పొలం నిండిపోతుంది. ఎకరం కాదు 2 ఎకరాలు కూడా పారుతుంది. కానీ మన దగ్గర 62% ఇసుక నేలలు. ఈ కాలువ పోతాంటే భూమిలోకి ఇంకిపోతుంది. నీళ్ళు ఇంకిపోవడం వల్ల ఏమవుతుంది, కిందికి నీళ్ళు పోవాలంటే టైం పడుతుంది. మీరు ఒక బోర్ వేసినాక 1 ఎకరానికి నీళ్ళు పోవాలంటే 2 గంటల నుంచి 3 గంటలు పడుతుంది. మరి ఆ రైతుకు 3 ఎకరాలు ఉన్నదనుకో, అప్పుడు ఎన్ని గంటలు నడవాలి బోరు? రెండవది 3 గంటలే ఇచ్చినాం మనం. రైతులందరూ ఒక్కసారి స్విచ్లు వేసారనుకో, మొత్తం ట్రాన్స్ఫారాలు కాలిపోతే సబ్స్టేషన్ బంద్ అయిపోతుంది. అందరూ ఒకసారి వాడితే ఏమవుతుంది, పవర్లో ఫ్లక్చువేషన్ వచ్చి ట్రాన్స్ఫారాలు కాలిపోతాయి. ఇదివరకు జరిగింది అదే కదా. మరి కాంగ్రెస్ కూడా ఇచ్చింది కదా 2 గంటలు 3 గంటలు. రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారు, ఎందుకు అప్పులప్ప లైన్లు? అంటే ఆయనకు తెలియక ఆయన మాట్లాడిన మాటలు వివాదాస్పదం అయినాయి. 24 గంటలు ఉచితంగా ఇచ్చినంత మాత్రాన 24 గంటలు రైతు స్విచ్ చేసుకోడు కదా. కాబట్టి ఆ వాదనలో ఎటువంటి ఇది లేదు. అందుకే మొత్తం రైతులంతా కూడా నిన్న ధర్నాలు చేసి తమ ఆగ్రహాన్ని వెలుబుచ్చారు. మరి రేవంత్ రెడ్డి అన్న మాటలకి రైతులు కలిసి ధర్నా చేయాల్సింది, మరి గవర్నమెంట్లో ఉన్న టీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? రైతులు టీఆర్ఎస్లో ఉన్నారు కదా. ఇప్పుడు మెజారిటీ ప్రజలు సభ్యత్వం తీసుకున్నారు టీఆర్ఎస్లో. 75 లక్షల సభ్యత్వం ఉన్నది. రైతుల పక్షాన టీఆర్ఎస్ ధర్నా చేసింది, బీఆర్ఎస్ పార్టీ. అందులో రైతులు కూడా పాల్గొన్నారు. ప్రతి దగ్గర మండలంలో రైతులే కదా అక్కడ పాల్గొన్నది. వరంగల్ రైతు డిక్లరేషన్ గురించి 1 టైం రుణమాఫీ అన్నప్పుడు మరి మీరు ఎందుకు నోరు విప్పలేదు? 1 టైం రుణమాఫీ 2 సార్లు చేశాం. రైతు వాళ్ళు చేసుకుంటే చేసుకొని మాకు ఇబ్బంది ఏముంది. వాళ్ళ గవర్నమెంట్ వస్తే చేస్తామని అన్నారు. దాన్ని మేము ఖండించాల్సిన అవసరం ఏమున్నది? రైతులకు రుణమాఫీ జరగనియాలి. వాళ్ళకి ఇంకా రుణాలు ఏమన్నా ఉన్నట్టయితే వాళ్ళు రద్దు చేస్తామంటున్నారు. మేమేమో 2 సార్లు చేసాం ఆల్రెడీ. 2014లో ఒకసారి రుణమాఫీ జరిగింది. 2018 తర్వాత మళ్ళీ గెలిచిన తర్వాత కూడా మళ్ళీ రుణమాఫీ జరిగింది. వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వస్తే చేస్తామంటున్నారు. ఎవరు అధికారంలోకి వచ్చినా చేస్తారు. దానికి మేము వాళ్ళని ఎంత అబ్బట్టాలి? బీజేపీ బీఆర్ఎస్ 2 ఒకటే అనే విమర్శపై మీరేమంటారు? అసలు బీఆర్ఎస్ఏ కదా బీజేపీని ఇవాళ గట్టిగా ఎదుర్కొంటున్న పార్టీ భారతదేశంలో. కాంగ్రెస్ కంటే కూడా గట్టిగా బీజేపీతో డి అంటున్నది ఏంది? బీఆర్ఎస్ పార్టీ. మొన్న నరేంద్ర మోడీ వచ్చాడు వరంగల్, వచ్చినప్పుడు ఆయన ఏ పార్టీ నన్ను అన్నాడా? బీఆర్ఎస్ పార్టీనే టార్గెట్ చేశాడు. ఈ 2 ఒకటైతే ఎందుకు తిరుగుతాడు? ప్రధానమంత్రి ఈ ముఖ్యమంత్రిని ఎందుకు తిరుగుతాడు? ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని ఎందుకు విమర్శిస్తాడు? మీరేమో ఇలా అంటున్నారు, మరి బండిని దించిన కేసీఆర్ అని అంటున్నారు కదా, మరి దీనికి మీరేం చెప్తారు? అంటే ప్రతిపక్షాలకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడే అవకాశం, స్వేచ్ఛ ఉంది కాబట్టి వాళ్ళు మాట్లాడతారు. అది వాళ్ళ పార్టీ ఇంటర్నల్ వ్యవహారం కదా. ఒక పార్టీ అధ్యక్షుడిని ముఖ్యమంత్రి ఎట్లా దించాడమ్మా? ఆ పార్టీ అధ్యక్షుడిని వాళ్ళు మార్చుకుంటారు. మరి ఇక్కడంటే ముఖ్యమంత్రి మీద వేస్తున్నారు. పురంధరేశ్వర్ని ఎవరు పెట్టారు అక్కడ? సోమవీర్రాజుని ఎవరు దించారు? ఇవన్నీ పనికి మాలిన ఆరోపణలు. వాళ్ళకి ఏం మాట్లాడాలో తెలుస్తలేదు. ఈ దేశంలో ఇంత దౌర్భాగ్యంగా ఎన్నడూ ప్రతిపక్షాలు. ఒక్కరికి మాట్లాడరాదు, ఒక్కడు హార్డ్ వర్క్ చేయడు, పేపర్ వర్క్ చేయడు, ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు. ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది అవసరం. అట్లా చేయగలిగేటోళ్ళు ఒక్కరు కూడా లేరు. ఆ టీవీలలో కూడా ఇష్టం వచ్చినట్టు అరుస్తూ ఉంటారు. ఒక్కడన్నా సబ్జెక్ట్ ఉండి మాట్లాడేటోళ్ళు లేడు. వాళ్ళు ప్రిపేర్ కావాలి. ప్రతిపక్ష నాయకుడు అన్నప్పుడు ప్రజల్లో గౌరవం ఎట్లా పెరుగుతుందంటే
అతని ప్రభుత్వాన్ని గుక్క తిప్పుకోనియకుండా విమర్శించాలి. తిట్లు కాదు, ఆరోపణలు, పనికిమాలిన ఆరోపణలు కాదు. ఎక్కడైతే నిజంగా మంచి జరుగుతుందో ప్రతిపక్ష నాయకుడు అప్రిషియేట్ చేయాలి, ఇక్కడ బాగా చేశారు. ఎక్కడైతే లోపం ఉంటుందో ఆ లోపాన్ని ఎత్తి చూపాలి. ప్రభుత్వం పట్టించుకోనప్పుడు విమర్శించాలి. ఏ ప్రతిపక్ష నాయకుడైనా ఆ రకమైన సూచనలు లేవు, ఆ రకమైన విమర్శలు లేవు. ఊరికే తిట్ల పురాణము చెప్పిందే చెప్పుడు. 6 ఏళ్ళ నుంచి 7 ఏళ్ళ నుంచి అవినీతి, కుటుంబ పాలన అని చెప్తున్నారు. ఇంతకు మించి వాళ్ళు మాట్లాడడానికి మూడో పదమే లేదు. ప్రజలు విని విని విసిగిపోయినారు. ఈ మాటలను చెప్పిన తర్వాత కూడా రెండోసారి కేసీఆర్ను భారీ మెజార్టీతో గెలిపించారు కదా. అదివరకు 63 సీట్లు ఇస్తే 88 సీట్ల పోయిందా లేదా టీఆర్ఎస్? అంటే 24, 25 సీట్లు పెరిగినాయి కదా. అంటే ఈ ఆరోపణలు ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ అవే ఆరోపణలు ఇప్పుడు మళ్ళీ తెస్తున్నారు. మళ్ళీ అదే శాస్తి జరుగుతుంది. అప్పుడు 88 వచ్చినాయి, ఇప్పుడు 98 వస్తాయి. మోడీ ఈడికి వచ్చినప్పుడేమో కలవరు, ఆడికెళ్ళేమో కలుస్తారు. అసలు ఏంటి ఇది అర్థం కావట్లేదు. అంటే రెండు ఉంటాయమ్మా. ఇక్కడ ప్రధానమంత్రిగా వచ్చినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి ఇక్కడ స్వాగతించాలి. కానీ ఆయన ఎప్పుడు పార్టీతో లింక్ పెట్టుకొని వస్తున్నాడు. ప్రధానమంత్రిగా వచ్చే తక్కువ, పార్టీ ప్రసంగాలు, పార్టీ మీటింగులు, పార్టీ వాటికి ఎక్కువ వస్తున్నాడు. ఆయన పార్టీ వాటికి వచ్చినప్పుడు ఆయన దగ్గర పోవాల్సిన అవసరం ముఖ్యమంత్రి లేదు. ఏదో ప్రోటోకాల్ ప్రకారం ఒక మంత్రిని పంపిస్తున్నాడు, ఆ మంత్రి ఆయన రిసీవ్ చేసుకుంటున్నాడు. ప్రైవేట్ కార్యక్రమాలకు వస్తున్నాడు. ఆ జిఆర్ స్వామి దానికి వచ్చినప్పుడు కూడా ముఖ్యమంత్రి కలవలేదు. అంటే కొన్ని సందర్భాలు ఎట్లుంటాయంటే రాష్ట్రానికి కేంద్రానికి మధ్యలో ఒక సయోధ్య ఉంటేనేమో అన్ని సవ్యంగా జరుగుతాయి. ఇప్పుడు ఆ సయోధ్య లేదు. మనకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వట్లేదు. అప్పుడు ఏదైతే విభజన చట్టంలో హామీలు ఇచ్చారో ఒక్కటి కూడా అమలు చేయడం లేదు. ఈ అడిగి విసిగిపోయారు. ఫస్ట్ 4.5 years నరేంద్ర మోడీ, అమిత్ షా ఏం చెప్తే ఆ బిల్లులన్నిటికీ కేసీఆర్ గారు మద్దతు ఇచ్చారు. పూర్తిగా ఫ్రెండ్లీ గవర్నమెంట్ లాగా ఉన్నారు. బట్ తర్వాత కాలంలో వాళ్ళు సహకరించడం లేదు కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా సహకరించడం లేదు. ఇప్పుడు ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరం ఉంటుందో ఈ ఊరికి ఆ ఊరు కూడా అంతే దూరం ఉంటుంది. ఢిల్లీకి పోయి ఎందుకు కలుస్తున్నారు? కేటీఆర్ గారు కలిశారు, హరీష్ రావు గారు కలిశారంటే కొన్ని మనకు రావాల్సిన డబ్బులు రాబట్టుకోవడానికి, కొన్ని అనుమతులు రాబట్టుకోవడానికి, కొన్ని ఆబ్జెక్షన్ చెప్పడానికి, పోలవరం లాంటి అంశాల పట్ల ఆబ్జెక్షన్ చెప్పడానికి ఈ మంత్రులుగా వాళ్ళ శాఖలలో జరుగుతున్న వాటి మీద వారి దగ్గరికి పోవడం జరిగింది. అది ఎప్పుడూ ఉంటుంది. కానీ చాలాసార్లు మంత్రులు పోతున్నారు, కేంద్ర మంత్రులను కలుస్తున్నారు, వాళ్ళకి కావాల్సినవి తెచ్చుకుంటున్నారు. అయితే మోడీకును కేసీఆర్ గారికి ఆ సాయుధ్యం ఇప్పుడు లేదు కాబట్టి ఆయన వచ్చినప్పుడు ఈయన పోవట్లేదు. గతంలో 2018 ఎలక్షన్లో చూసుకుంటే చంద్రబాబు నాయుడుకి ఈడేం పని ఉంది, నేను మహారాష్ట్రకి వెళ్తే ఊరుకుంటారా అన్న కేసీఆర్ ఇప్పుడు మహారాష్ట్రకి వెళ్ళి అక్కడ బీఆర్ఎస్ని ప్రతిష్టాపితం చేస్తున్నారు. మరి దీన్ని ఏమన్నారు? అంటే అప్పుడు ఏంటంటే ప్రాంతీయ పార్టీ, ఓన్లీ తెలంగాణకు మాత్రమే టీఆర్ఎస్ పరిమితమైన పార్టీ. కానీ ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా భారత రాష్ట్ర సమితి అని పెట్టుకొని నేషనల్ పార్టీగా ఆల్రెడీ రిజిస్టర్ కూడా చేయించుకొని ఇవాళ అన్ని రాష్ట్రాలకు పోతుంది. ఒక్క మహారాష్ట్రకే కాదు, కర్ణాటక పోతుంది, ఒరిస్సాలో కూడా మాజీ ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి పార్టీలో చేరాడు, గిరిధర్ గుమాంగో. మధ్యప్రదేశ్ కూడా మనకు ఫాలోయింగ్ ఉన్నది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రి గారు పోతున్నారు. అంటే ఇవాళ జాతీయ స్థాయిలోకి పార్టీ పోయింది కాబట్టి మహారాష్ట్రకైనా పోతాడు, ఇంకో దానికైనా పోతాడు. ఆ రోజుల్లో కేవలం తెలంగాణ వరకే పరిమితమైన పార్టీ కాబట్టి మహారాష్ట్ర పోతే నా ఊకుంటారా అని చెప్పి క్వశ్చన్ చేశాడు. బట్ ఒకవేళ నిజంగానే బీఆర్ఎస్ లాగా తెలుగుదేశం పార్టీని కూడా జాతీయ పార్టీగా ఆయన ప్రకటించుండి అన్ని దిక్కులకు కూడా ఆయన పోయి ఎలక్షన్లలో కంటెస్ట్ చేయడం కానీ ప్రచారం చేయడం కానీ చేసి ఉన్నట్టయితే చంద్రబాబు నా మాట అనేవాడు కాదు. బట్ ఎక్కడికి పోకుండా, పక్కన మద్రాసు పోకుండా, ఎక్కడికి పోకుండా తెలంగాణ మీదనే పడడం అనేది, నీ ప్రభుత్వమే పోయింది, రాష్ట్రం విభజన జరిగింది, నీది ఆంధ్ర పార్టీ కదా, నువ్వు అక్కడే చేసుకోక ఇక్కడేం పని నీకు అని చెప్పి ఆ రోజు అనడం జరిగింది. ఈరోజు బీఆర్ఎస్ జాతీయ పార్టీ కాబట్టి ఆయన మహారాష్ట్ర పోవడమే కాదు, రేపు మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆశ్చర్యం లేదు. బీఆర్ఎస్ అంతా తండోపతండాలుగా జనమే కాదు నాయకులు కూడా తరలి వస్తున్నారు. ప్రతిరోజు జాయినింగ్స్ అవుతూ ఉన్నాయి. కాబట్టి రేపు జాతీయ పార్టీగా నెక్స్ట్ టార్గెట్ మహారాష్ట్రలోనే ఉంటుంది కేసీఆర్ గారు. మీరు అన్నట్టుగా మిగతా రాష్ట్రం వాళ్ళు బీఆర్ఎస్లో చేరితే మరి ఈ రాష్ట్రంలో ఉన్న పొంగులేటి జూపల్లి లాంటి వాళ్ళు పార్టీని వీడుతున్నారు కదా, మరి దీన్ని ఎలా చూడాలి? పార్టీని వీడిలా, పార్టీ నుంచి బహిష్కరించబడ్డారా? వాళ్ళని మేము వద్దని వదిలేసాం, పార్టీ నుంచి సస్పెండ్ చేసాం.
సస్పెండ్ చేస్తే వాళ్ళు ఆ పార్టీని ఎత్తుక్కున్నారు. పార్టీని వాళ్ళు వదిలిపెట్టలే, మేమే వీళ్ళు వద్దని చెప్పి వదిలేసినాం. ఎక్కడ కూడా టీఆర్ఎస్కు ఎదురు లేదమ్మా తెలంగాణలో. ప్రతి రాష్ట్రం నుంచి కూడా వచ్చి చేరుతున్నారు. తెలంగాణలో అయితే బీఆర్ఎస్కి ఎదురు లేదు. ముఖ్యమంత్రి గారు అన్నట్టు పోయినసారి వచ్చిన సీట్ల కంటే కూడా ఈసారి ఎక్కువ సీట్లే వస్తాయి తప్ప తగ్గేదేమి ఉండదు. కర్ణాటకలో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ అదే జోరుతో తెలంగాణలో కూడా వస్తుంది అని ప్రయత్నం చేస్తున్నారు కదా, ఆ ప్రయత్నాన్ని మీరు తట్టుకుంటారా? కాంగ్రెస్కి ఏం లేదమ్మా, ఈడ ఎప్పుడో ఖాళీ అయిపోయింది. వాస్తవంగా చెప్పాలంటే ఆ పార్టీలనే రేవంత్ రెడ్డి అంటే ఎవరికి ఇష్టం లేదు. పైన సీనియర్ నాయకులంతా వాళ్ళ కుమ్ములాట నుంచి వాళ్ళు బయటపడలేదు. వాళ్ళు మాతోని ఎక్కడ పెట్టుకుంటారు? ఇక్కడ వాస్తవంగా చెప్పాలంటే 30-35 సీట్ల కంటే ఎక్కువ లేవు వాళ్ళకు. మంచి క్యాండిడేట్లున్న 30-35 సీట్లలో కొంత పోటీ ఇవ్వగలుగుతారు. ఆ 30-35 సీట్లలో కూడా వాళ్ళు గెలవగలిగే స్థానంలో ఒక 15-20 కంటే ఎక్కువ ఉండవు. గతంలో ఎట్లయితే 20 సీట్లు వచ్చాయో గవే 20 సీట్లు మళ్ళీ వస్తాయి. కానీ ఒక అధికారాన్ని ఏర్పాటు చేయడము, లేకుంటే ఇతరులతో కలిసైనా ఒక సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడము కాంగ్రెస్కి ఇప్పట్లో సాధ్యం కాదు. వాళ్ళ బీజేపీకి కానీ కాంగ్రెస్కి కానీ టీఆర్ఎస్ని ఎదుర్కొనే శక్తి లేదు వాళ్ళకి. ప్రజల్లో ఇవాళ పాజిటివ్ ఓటు ఉంది, నెగిటివ్ ఓటు లేదు. కర్ణాటకది డిఫరెంట్. ఏంటంటే అక్కడ బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చిందనే ఒక అపవాదం ఉంది. 2 సార్లు ముఖ్యమంత్రులు మార్చారనే అపవాదం ఉంది. తర్వాత బాగా ప్రజల్లో బలంగా ఉన్న యడ్యూరప్పని పక్కపెట్టి అక్కడ వాళ్ళు ఆ రోజుల్లో ఏదైతే ముఖ్యమంత్రిని మార్చారో అది వాళ్ళకు బాగా నష్టం చేసింది. తర్వాత అవినీతి చాలా తీవ్ర స్థాయిలో ఉండే. బీజేపీ నుంచి అటువంటి అవినీతిని అక్కడ ప్రజలు ఎక్స్పెక్ట్ చేయలే. వీళ్ళు కూడా అందరిలాగానే ఉన్నారు అనేది. తర్వాత మత విద్వేషాలు, దాడులు అనేటివి ఎక్కువ జరిగినాయి అక్కడ. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలు అక్కడ బీజేపీని ఓడించారు. అంత మాత్రాన కర్ణాటకలో జరిగినట్టు ఇక్కడ జరుగుతుంది అనుకోవడం తప్పు. ఇక్కడ అటువంటి వాతావరణం లేదు. కేసీఆర్ లాంటి ఒక పెద్ద టవరింగ్ పర్సనాలిటీని ఎదుర్కొనే సత్తా ఉన్న నాయకుడు కూడా ఇక్కడ లేడు. రేవంత్ రెడ్డిదంతా కూడా ప్రెస్ పబ్లిసిటీ, మీడియా పబ్లిసిటీ తప్ప జనంలో పెద్దగా చరిస్మాటిక్ లీడర్షిప్ కూడా ఆయనకు లేదు. ఆయన పార్టీ వాళ్ళనే ఆయన కాపాడుకోలేకపోతున్నాడు. ఇంకా ఆయన ప్రజల్లోకి పోయి అధికారాన్ని హస్తగతం చేసుకునే అంత శక్తి ఆయనకు లేదు. రాహుల్ గాంధీ అయినా ప్రియాంక గాంధీ అయినా వాళ్ళు విజిటింగ్ ప్రొఫెసర్స్ లాగా వచ్చి ఉపన్యాసాలు ఇచ్చిపోతారే తప్ప ఆ జనంలో వాటి ప్రభావం ఏమి ఉండదు. ప్రభుత్వాలను కూడగొట్టినది బీజేపీ అనే ఒక విమర్శ ఉంది కదా, మరి మీ పార్టీకి కూడా ఓ విమర్శ ఉంది కదా, ఇక్కడ గెలిచిన వాళ్ళందరినీ మీ పార్టీలోనే కలుపుకున్నారు, మరి దీన్ని ఎలా చూడాలి? అంటే పాలిటిక్స్లో ఇవన్నీ సహజం. అయితే ఒక అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని కూల్చడం అనేది తప్పు. ఎమ్మెల్యేలు రావచ్చు పోవచ్చు, అది పెద్ద కష్టం కాదు. అయితే రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా వాళ్ళ సొంత ప్రయోజనాల కోసమే ఆలోచిస్తాయి. ఇక్కడ ఏంటంటే తెలంగాణలో అధికార పార్టీతో ఉంటే మాకు పనులు ఎక్కువ అవుతాయి, ప్రతిపక్షంలో ఉంటే మా కాన్స్టిట్యున్సీలో మేము పనులు చేసుకోలేము. ఎప్పుడైతే టీఆర్ఎస్ 2వ సారి అధికారంలోకి వచ్చిందో చాలామంది ఎమ్మెల్యేలు ఏంటంటే ఈ 5 ఏళ్ళు మళ్ళీ మేము ప్రతిపక్షంలో ఉంటే మాకు నిధులు రావు, మాకు పనులు కావు, అధికార పార్టీలో ఉంటే ఏమైనా చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు వచ్చి జాయిన్ అయ్యారు. వాస్తవంగా 88 సీట్లున్న బీఆర్ఎస్కి 20 మంది అవసరం కూడా లేదు కదా. ఎందుకంటే ఇక్కడ ఒక సీటు 2 సీట్లు ఎక్కువ ఉండి సంకీర్ణ ప్రభుత్వం వచ్చే పరిస్థితి ఉన్నదనో, లేకుంటే అధికారాన్ని కూల్స్తారేమో అనే భయం ఉంటే అది వేరు. 88 మంది ఆల్రెడీ 119లో 88 మంది అంటే 4/3 కంటే ఎక్కువ మెజార్టీ ఉంది టీఆర్ఎస్కి. మా అవసరం కాదు, అది ఎమ్మెల్యేల అవసరం. అందుకని వాళ్ళు వచ్చి జాయిన్ అయ్యారు. కార్ ఓవర్లోడ్ అయినట్టుంది. మరి కారుకు ఓవర్లోడ్ ఉండదమ్మా. ఎంతమంది పట్టాలనో అంతమందే పడతారు. 105 మంది అయ్యారు. ఇప్పుడు మనకు 119 ఉన్నాయి. ఇంకా స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఓవర్లోడ్ అని ఎప్పుడు అంటామంటే 119 వచ్చినప్పుడు అంటాం. ఇక్కడ మజ్లిస్ 7 ఉన్నారు, బీజేపీ ఉంది, ఇంకా కొందరు కాంగ్రెస్లో 6-5 ఉన్నారు. వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. ఏ ఓవర్లోడ్ అనేది ఏముండదు. ఓకే, ఇదంతా ఓకే సార్. మీరు ఒక మంచి రచయిత కదా, కొత్త ఎడిషన్ ఏమైనా స్టార్ట్ చేశారా? అంటే ఆ రోజు అవసరం కోసం రాశానమ్మా. నేను ఏ పని కూడా అవసరం ఉంటే తప్ప నేను చేయ. ఆ రోజుల్లో ఏంటంటే తెలంగాణ ఉద్యమ చరిత్రను సిలబస్లో పెట్టారు. సిలబస్లో ఉన్న ఉద్యమ చరిత్ర బయట అందుబాటులో లేదు. ఎంతోమంది రచయితలు
చిన్న చిన్న బుక్స్ రాశారు. కోదండరామ్ గారు రాశారు, అడప సత్యనారాయణ గారు రాశారు. కానీ సిలబస్ ప్రకారంగా ఏ బుక్ కూడా లేదు. దానివల్ల నేను రాయాల్సి వచ్చింది. అందుకే విద్యార్థులంతా కూడా దాన్ని ఒక భగవద్గీత లాగా, ఒక హ్యాండ్ బుక్ లాగా ప్రతి ఒక్కరు కూడా కొనుక్కున్నారు, చదువుకున్నారు. ఎగ్జామ్స్లో కూడా అవే క్వశ్చన్స్ వచ్చినాయి. అట్లా సిలబస్ ప్రకారంగా ప్రతి దానికి కూడా వెతికి పరిశోధన చేసి ఆ విషయాలను బయటికి తీసి రాయగలిగిన వాళ్ళు ఎవరు లేరు. సో నేను ఒక 4 నెలలు కష్టపడి బుక్ రాశాను. 20 సంవత్సరాలు కష్టపడి విషయ సమీకరణ చేశాను. ఆ సిలబస్లో ఏమేమి ఉన్నాయో వాటికి సంబంధించిన సేకరణ అంతా ఎప్పుడో నేను తెలంగాణ ఉద్యమంలోకి వచ్చినప్పటి నుంచి మొదలుపెట్టాను. ఆ గ్రంథాలయం అంతా నా దగ్గర ఉంది కాబట్టి నాకు ఈజీ అయింది. అట్లాగే జయశంకర్ గారి పుస్తకాలు కూడా అవన్నీ నా దగ్గర ఉండే కాబట్టి ఆ సార్ ఇచ్చిన సాహిత్యము నా దగ్గర ఉన్నది. ఇదంతా ఉండడం వల్ల అది రాయగలిగాను. ఇప్పుడు మళ్ళీ నేను వాటర్ మీద రాస్తున్నాను. చాలా తొందరలో తెలంగాణ జలవనరుల మీద ఒక బుక్ అధికారికంగా వస్తుంది. ఇంగ్లీష్లో వస్తుంది, తెలుగులో కూడా వస్తుంది. అది చాలా ఉపయోగపడుతుంది. ఎవరికైనా అది చేతిలో ఉంటే ఏ ప్రాజెక్ట్ గురించి తెలుసుకోవాలన్నా ఆ బుక్లో చూస్తే సరిపోతుంది. త్వరలోనే అది విడుదల చేస్తాం. మీరు రాసిన బుక్కి మంచి రెస్పాన్స్ వచ్చి భగవద్గీత లాగా ఫీల్ అయ్యారు. అసలు మీకేమనిపించింది ఆ రెస్పాన్స్ చూసి? అంటే అవసరం కోసం రాశానని చెప్పాను కదా, అవును. ఇంకా నేను దానికి పూర్తి న్యాయం చేయలేదనిపించింది. ఎందుకంటే నాకు సమయము తక్కువ ఉండడం వల్ల అప్పటికే సిలబస్ మార్కెట్లోకి వెళ్ళిపోవడం, ఎగ్జామ్కు డేట్ రావడము, ఆ డేట్ కూడా దగ్గరలో ఉండడం, విద్యార్థులు చదవాలంటే కనీసం 3 నెలల ముందన నేను బుక్ రిలీజ్ చేయాలా. ఆ ఒత్తిడిలో నేను కొన్ని ఇంకా అంశాల మీద వివరంగా రాయాల్సింది రాయలేకపోయినా. అప్పటికే 800 పేజీలు అయింది అది. దాన్ని ఇంగ్లీష్లో కూడా చేశాం. అయితే మళ్ళీ నాకు సమయం దొరికితే సమగ్ర తెలంగాణ చరిత్ర నేనే రాయాలనుకుంటున్నా. అది పూర్తిగా సమగ్రం అని నేను అనుకోవట్లేదు. ఇంకా అందులో కొన్ని గ్యాప్స్ ఉన్నాయి. అది మళ్ళొకసారి నాకు కొంత సమయం దొరికితే ఒక 5-6 నెలలు సమయం పడుతుంది. ఇంకా దాన్ని రీరైట్ చేసి భవిష్యత్ తరాలకు ఒక సంపూర్ణమైన తెలంగాణ చరిత్రను అందించాలని ఉంది. దానికోసం కొంత నేను లైబ్రరీస్కి వెళ్ళాలి, కొంత సమీకరణ చేయాలి, ఇన్ఫర్మేషన్ అంతా సేకరించాలి, రాయడానికి కూర్చోవాలి. ఇదంతా కొంత సమయంతో కూడుకుంది కాబట్టి బహుశా రాబోయే ఒక 1-2 ఇయర్స్లో సమగ్ర తెలంగాణ చరిత్రను ఒక 3 వాల్యూమ్స్ లాగా నేను అందించాలని ఉంది. సో చివరిగా సార్, మీతో పాటు ఉద్యమం చేసిన వాళ్ళు కూడా మంచి ఎమ్మెల్యేలుగా, మినిస్టర్లుగా ఉన్నారు. ఉద్యమం చేయని వాళ్ళు కూడా మంచి పొజిషన్లో ఉన్నారు. మరి మీరెందుకు అటువైపు వెళ్ళడం లేదు? అంటే బేసిక్గా నేను రాజకీయవాదిని కాదు. నాకు పాలిటిక్స్ అంటే చిన్నప్పటి నుంచి కూడా నాకు నచ్చకపోయేది. నేను ఎక్కువ వామపక్ష భావాలతో ప్రభావితమైన వాడిని. కార్ల్ మార్క్స్ నుంచి మావో లెనిన్ దాకా నేను అధ్యయనం చేశాను. సో ఇప్పుడున్న భారతదేశ కాంటెంపరీ పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో, సమకాలీన రాజకీయాలు, వాళ్ళు అనుసరిస్తున్న పద్ధతులు కానీ, ఆ పాలసీస్ రూపొందించే పద్ధతి కానీ, ఇవన్నీ కూడా నాకు నచ్చని అంశాలు. తెలంగాణ కావాలి కాబట్టి, తెలంగాణ కోసం ఒక రాజకీయ పార్టీ కావాలి కాబట్టి, ఆ పార్టీ స్థాపనలో నేను ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాను. ఒకసారి తెలంగాణ వచ్చింది, నా గోల్ అకంప్లిష్ అయింది, లక్ష్యాన్ని మేము చేరుకున్న తర్వాత మళ్ళీ రాజకీయాల్లో కొనసాగడం నాకు ఇష్టం లేకుండే. కానీ ఆ రోజుల్లో ఎమ్మెల్యేగా నిలబడమని ముఖ్యమంత్రి గారు అడిగారు. 2003లోనే అడిగారు. తర్వాత 2014-15లో ఎమ్మెల్సీగా గవర్నర్ కోటాలో నామినేట్ చేస్తామని చెప్పారు. నాకు ఇంకోరు చేసే పని నేనే ఎందుకు చేయాలని నాకు ప్రశ్న వస్తుంది. ఎమ్మెల్సీగా ఎవరికి ఇచ్చినా చేయగలుగుతారు, ఎమ్మెల్యేగా ఎవరికి ఇచ్చినా చేయగలుగుతారు. అటువంటి రాజకీయ చట్టంలో ఇమడడం నాకు ఇష్టం లేదు. ఇంకోరు చేసే పని నేను ఎందుకు చేయాలి? నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఈ సమాజానికి ఇప్పుడు కావాల్సినవి ఈ రాజకీయాలు కాదు. రాజకీయాలు ఎట్లా ఉంటాయి, ఏదో పార్టీ అధికారంలో ఉంటుంది, ఏదో ప్రజల కోసం అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. వీటిలల్లో కేసీఆర్ కంటే గొప్పగా పరిపాలించే వ్యక్తి ఎవరు లేరు. మరి ఆయనే పరిపాలిస్తున్నప్పుడు మళ్ళీ నేను పోయి అక్కడ నేనెందుకు టైం స్పెండ్ చేయాలి? చేయాల్సినవి చాలా ఉన్నాయి. అందులో ప్రధానంగా ప్రజల ఆరోగ్యం. ఇప్పుడు ఆరోగ్యం అంటే ఏమనుకుంటారు? మంచి హాస్పిటల్ ఉంటే చాలు, హాస్పిటల్ పోయి మందులు తీసుకుంటే ఆరోగ్యం ఉంటుంది అంటారు. నా లక్ష్యం ఏంటంటే అసలు హాస్పిటల్కి ఎందుకు పోవాలి? ప్రజలు హాస్పిటల్కే పోకూడదు. అటువంటి ఆరోగ్యపు అలవాట్లను, ఆహారపు అలవాట్లను జనంలోకి తీసుకెళ్ళాలి. ఇవాళ 100కి 100 మందికి ఏం తినాలనో తెలియదు, ఎప్పుడు తినాలనో తెలియదు, ఎంత తినాలనో తెలియదు, ఎట్లా తినాలనో తెలియదు. అంటే ఇంత అజ్ఞానంతో ప్రజలున్నప్పుడు
కావాలని రోగాలు తెచ్చుకుంటున్నప్పుడు, పనికిమాలిన జంక్ ఫుడ్ తింటున్నప్పుడు, ఎక్కడ చూసినా కల్తీ, పాలు కల్తీ, నూనె కల్తీ, కోడిగుడ్డు కల్తీ, తినే ప్రతిదీ కల్తీ. ఇటువంటి వాటి మీద ప్రజల లోపల కొంత అవగాహన పెంచాలని నేను అనుకున్నా. నా లక్ష్యం కూడా అదే. రాబోయే రోజుల్లో ఆరోగ్యపు అలవాట్లు, ఆహారపు అలవాట్లు, వీటితో పాటుగా ఒక మనిషి కూడా సరిగ్గా ఆలోచించడం లేదు. ఎవరికి లక్ష్యాలు ఉండవు, ఆ లక్ష్యాలను చేరుకునే దారులు ఉండవు. గాలికి పెరుగుతున్నారు, గాలికి కొట్టుకుపోతూ ఉన్నారు. ప్రతి వ్యక్తి పుట్టుకకు ఒక అర్థం ఉంటుంది, ఒక పర్పస్ ఉంటుంది. ఊరికే ఎవరు పుట్టరు ఈ దేశంలో. ప్రతి ప్రాణి పుట్టుకకు కూడా ఒక అర్థం ఉంటుంది. కానీ అది తెలుసుకునే లోపే లైఫ్ అయిపోతుంది. చాలామంది తెలుసుకోవాలని కూడా అనుకోవట్లేదు. సో ఏం ఆలోచించాలి, ఎట్లా ఆలోచించాలి, ఎందుకు ఆలోచించాలి, మనం ఏం సాధించాలి? ప్రతి మనిషికి ఒక మనిషి ఇంకో మనిషిలాగా ఉండడు. లక్ష్యం కూడా ఇప్పుడు దేవుడు అని నమ్మితే నేను ప్రకృతి అనుకుంటా, మీరు దేవుడు అనుకుంటారు. ఏ మనిషి పుట్టుకకైనా కూడా ఒక ప్రత్యేకమైన పర్పస్ ఉంటుంది. అది తెలుసుకుంటలేరు కదా. అందరిలాగానే గాలివాటంగానే పోతున్నారు అంతా. పాజిటివ్ ఆలోచనలు ఉన్నాయి. రోజుకు 60,000 ఆలోచనలు వస్తే 48,000 ఆలోచనలు నెగిటివ్ ఆలోచనలు. బ్రెయిన్ సరిగా ఉపయోగించుకోవడం రావట్లేదు. ఎట్లా బతకాలనో తెలియడం లేదు. ఎంతసేపు ప్రభుత్వాలు ఇచ్చే సంక్షేమ పథకాల మీద, నిరుద్యోగులు అయితే ప్రభుత్వ ఉద్యోగాల మీద ఆశపడడం తప్పితే మనం 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే విధంగా మనం ఎందుకు ఎదగడం లేదని ఎవరు ఆలోచించడం లేదు. చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రొటీన్ లైఫ్ అది. అది ఎవరికి ఇచ్చినా చేస్తారు. నాకు ఆ ఇంట్రెస్ట్ లేదమ్మా. ప్రతి మనిషి కూడా ఈ సమాజాన్ని ఒక అడుగు ముందుకు తీసుకుపోయే విధంగా, ప్రమాణాలు పెంచే విధంగా తన జీవిత కాలంలో కష్టపడాలి. బట్ గాలివాటంగా పోవడం అనేది నాకు ఇష్టం లేదు. అందుకే ఎమ్మెల్సీ ఆఫర్ చేసినా నేను తీసుకోలేదు, ఎమ్మెల్యే ఆఫర్ చేసినా తీసుకోలేదు, భవిష్యత్తులో కూడా నేను తీసుకోను. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు. చూశారు కదా, ఇప్పుడు దాకా మనం చాలా ఇంటర్వ్యూస్ చూశారు, నేను చేసిన ఇంటర్వ్యూస్. అందరూ ఇప్పుడున్న రొటీన్ లైఫ్ గురించి, అంటే ఉన్న పాలిటిక్స్ గురించి ఇదే చెప్పారు. కానీ ఇప్పుడున్న యూత్కి ఇన్స్పిరేషన్గా మనకి ఎన్నో మంచి మాటలు ఈరోజు ఇంటర్వ్యూలో తెలుసుకున్నాం కదా. మరి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజం.